పేపర్లో చదివిన కొంచెం నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఒక మాజీ ఎంపీగా నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీగా ఇంత సీనియర్గా ఉన్న నన్ను కూడా ఒకసారి నన్ను ఆ విషయంలో సంప్రదించలేదని బాధ అనిపించింది నాకు. ఇదంతా వాళ్ళ వ్యవహారాల శైలి నాకు నచ్చట్లేదు. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, కనీసం నన్ను అడగాలి కదా, కనీసం మెంబర్లనన్నా మునుగోడు నియోజకవర్గం నుంచి ఎవరికో ఇచ్చిండ్రు, నాకు ఆ సమాచారం కూడా లేదు. అంటే ఇది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ఉన్న దగ్గర యాదాద్రి జిల్లాకు సంబంధించిన కనీసం వాళ్ళ ఆలోచన మేరకు ఏదన్నా అర్హులైన వ్యక్తుల్ని మెంబర్లుగా పెడితే బాగుండేది. కానీ ఇది వన్ సైడ్గా హైదరాబాద్లో కూర్చొని ఇట్లా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు, ఇది తప్పు. ఇది నేను డెఫినెట్గా పిసిసి ప్రెసిడెంట్ గారికి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి తీసుకెళ్తాం. గదే ఇది ఇదంతా వీళ్ళ వ్యవహార శైలి నచ్చకనే నేను పార్టీకి దూరంగా ఉంటున్నా. నేను ఎక్కడ పోవట్లేదు, నియోజకవర్గం ఇల్లు ఎందుకు పోవట్లేదు అంటే వీళ్ళు ఇట్లా బిహేవియర్ బాగాలేదు, పద్ధతి బాగాలేదు వీళ్ళది. రాహుల్ గారిని కలిసి చెప్పినా కానీ ఇక్కడ పరిస్థితి బాగాలేదు, ఇట్లా చేస్తే మంచిది కాదు పార్టీకి. సీనియర్ కాంగ్రెస్ నేను చెప్పేది ఒకటే, మా పార్టీకి సంబంధించిన ఏదన్నా వ్యవహారంలో అందరినీ కలుపుకపోయే విధంగా ఉండాలని చెప్పి నేను ప్రభుత్వంలోని పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా. ఇటువంటి కోఆర్డినేషన్ లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.